ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే మన ఫండమెంటల్స్ ఆఫ్ ఎకనామిక్స్ క్వశ్చన్ పేపర్ అనేది. అండ్ నెక్స్ట్ పోతే ఇది వచ్చేసి ఏంటి అంటే 50 మార్క్స్కి ఉంటుంది. అది 3 యూనిట్స్ ఉంటుంది. బేసిక్లీ ఏంటంటే ఈ పేపర్లో వచ్చేసి 2 చేంజెస్ ఉన్నాయి. సో ఆ 2 చేంజెస్ చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది కూడా చెప్తాను. అండ్ వచ్చేసి ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న పార్ట్ ఏలో వచ్చేసి మనకి 5 రాయమన్నాడు. సో 2 మార్క్స్‌కి ఇచ్చాడు. ప్రతిసారి ఏంటి మామూలుగా అందరికీ అన్ని యూనివర్సిటీస్‌కి ఏంటంటే 5 మార్క్స్‌కి ఇస్తారు. సో ఈ ఒకటి చేంజ్ ఓవర్ వచ్చింది. సో బేసిక్‌లీ ఎందుకు చేంజ్ అయింది ఏంటని మాకు తెలీదు. సో ఈ క్వెషన్ పేపర్ వచ్చేసి నేను రీసెంట్‌గా కంప్లీట్ చేశాను. అది 4th సెమ్ వచ్చేసి. సో ఏకేయూలో. సో అది వచ్చేసి ఇక్కడ ఈ ఒకటే చేంజ్ 2 మార్క్స్ ఇదొకటి. అండ్ నెక్స్ట్ పోతే 10 మార్క్స్‌కి అడగాల్సింది ఏంటి అంటే దాన్ని మనకేంటంటే 8 మార్క్స్ కింద అడిగాడు. ఇక్కడ గమనించొచ్చు మీరు. సో 8 మార్క్స్‌కి ఇచ్చారు. సో అది బేసిక్లీ ఎలా అంటే 5 మార్క్స్ వచ్చేసి మనకేంటి అంటే 4 రాయమంటారు. నెక్స్ట్ వచ్చేసి 10 మార్క్స్ వచ్చేసి 3 రాయమంటారు. సో ఈ ప్యాటర్న్ ఇది ఒకటే చేంజ్ అయింది క్వెషన్ పేపర్‌లో. అండ్ దీనికి మించి పెద్దగా ఇంకేం చేంజ్ అవ్వలేదు. సో అది. అండ్ ఈ క్వెషన్ పేపర్ వేరే అదర్ యూనివర్సిటీస్‌కి ఏమైనా షెడ్యూల్స్ 4th సెమ్ వస్తే మాత్రం వాళ్ళు వచ్చేసి ఏంటి అంటే ఈ క్వెషన్ పేపర్‌లో ఉన్న క్వెషన్స్ మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఇంపార్టెంట్ క్వెషన్స్ కింద కవర్ అయిపోతది. పెద్దగా ఏంటంటే సఫర్ అవ్వబడలే. సో ఏ క్వెషన్స్ చదవాలి ఏంటి అనేది. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీరు రాసేటప్పుడు ఏంటి అంటే ప్రాపర్ హ్యాండ్ రైటింగ్ మెయింటైన్ చేయాలి. సో 2 అవర్స్‌లో మనకి ఏంటి అంటే హ్యాండ్ రైటింగ్ అంత పర్ఫెక్ట్‌గా రాయలేము. సో ఎవరైనా గానీ ట్రై చేయండి. సో 10 మార్క్స్ ముందల రాయండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే 5 మార్క్స్ అనేది మాత్రం మీరు వచ్చేసి ఏం చేస్తారంటే లాస్ట్‌లో రాయడానికి ట్రై చేయండి. ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నప్పుడు. సో ఏంటంటే మీకు టైం ఏందంటే కలిసొస్తది. సో బేసిక్లీ అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరేం చేస్తారంటే సో మీకొచ్చేసి ఏంటంటే మనకి 10 మార్క్స్‌కి వచ్చేసి ఏంటంటే వరుసగా ఇలా అడిగారనుకోండి. సో నో ప్రాబ్లమ్ మీరు సెలెక్ట్ చేసుకొని ఏదో ఒకటి రాయొచ్చు. ఆర్ మధ్యలో వచ్చేసి మనకి ఏబీ ఇచ్చి ఆర్ ఇచ్చారనుకోండి. సో మనకేంటంటే ఇంకా చూస్ చేసుకోవడానికి ఉండదు. సో అలా వస్తే మాత్రం మనం ఏంటంటే 3 యూనిట్స్ చదువుకోవాలి. సో ఇలా వచ్చిందనుకోండి. ఇప్పుడు ఈ క్వెషన్ పేపర్ ప్యాటర్న్ వచ్చినట్టు సో వరుసగా వచ్చేసి క్వెషన్స్ వస్తే మనకి ప్రాబ్లమ్ ఉండదు. మనం చూస్ చేసుకొని ఒక 2 యూనిట్స్ చదువుకుంటే మన ప్రిపరేషన్‌కి సరిపోతది. సో అది. అండ్ ఈ వీడియో మీకు ఏమైనా యూజ్ అనిపిస్తే మాత్రం వచ్చేసి ఏంటి అంటే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ పోతే ఏంటంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. సో అది.